और सालार ने मुझे बुलाकर बिठाकर मेरे सर पर हाथ रखकर मेरे मरहूम वालिद ने मुझसे कहा था। దేశమంతా ఇప్పుడు సలార్ మేనియా నడుస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్స్తో రూపుదిద్దుకున్న సలార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేందుకు సలార్ సిద్ధమవుతోంది. కాగా సలార్ విడుదల నేపథ్యంలో హైదరాబాదీలు ఒకప్పుడు సలార్గా పిలుచుకున్న వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన రియల్ సలార్ కాదు, జనం మెచ్చిన రియల్ సలార్. ఒకప్పుడు భాగ్యనగరంలోని ఓల్డ్ సిటీకి చెందిన లీడర్ ఆయన. అసలు సలార్ పేరుకు ఆయనకు సంబంధం ఏంటి, ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజాస్వామ్య దేశంలో ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది లీడర్లు మాత్రమే జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. వారు ప్రజలకు చేసిన సేవలు, ఆ నాయకుల వ్యక్తిత్వం, పనితీరుతో జనం గుండెల్లో సజీవంగా నిలిచిపోతారు. అలాంటి నాయకులు భౌతికంగా లేకపోయినా జనం నొళ్ళలో నానుతూనే ఉంటారు. అలాంటి నాయకుడే ఈ హైదరాబాదీ లీడర్. ఈయననే హైదరాబాదీలు సలార్గా పిలుచుకునేవారు. ఆయన మరెవరో కాదు, ఏఎంఐఎం పార్టీ లీడర్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ. ఈయన ఏఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ వాహెద్ ఓవైసీ కుమారుడు. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాకు సలార్ అనే టైటిల్ ఫిక్స్ చేయగానే జనాల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది. సలార్ అంటే అర్థం ఏంటని తెగ వెతికేశారు. వాస్తవానికి సలార్ అంటే ఉర్దూలో నాయకుడు లేదా కమాండర్, చీఫ్ అనే అర్థం. ఈ నేపథ్యంలోనే హైదరాబాదీలు సలార్గా పిలుచుకునే సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడంతో సలావుద్దీన్కు చిన్ననాటి నుంచి రాజకీయాలపై మక్కువ ఏర్పడింది. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక దాదాపు 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో హైదరాబాద్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తనను నమ్ముకున్న ఎంతోమంది పేద ముస్లింలకు ఆపద్ బాంధవుడయ్యారు సలావుద్దీన్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి వెంటనే స్పందించి ఆదుకునే తత్వం ఉన్న నాయకుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ. పేద ప్రజల గుండెల్లో నిజమైన నాయకుడుగా నిలిచారు. పేద ప్రజలకు సలావుద్దీన్ చేసిన సేవలకు గాను అప్పటి ప్రజలు ఆయనకు సలార్ ఏ మిల్లత్ అనే బిరుదునిచ్చారు. ఇక అప్పటి నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీని సలార్గా పిలుచుకునేవారు. సలార్ ఏ మిల్లత్ అర్థం సమాజ కమాండ్ అని. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కుమారులు ఏఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లో రాణిస్తున్నారు. హైదరాబాద్లో ఏఐఎంఐఎం పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 7 స్థానాల్లో గెలుపొంది తమ ఉనికిని చాటుకుంది. ఇక తెలంగాణ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించిన విషయం తెలిసిందే. అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక హైదరాబాద్లో ఏఐఎంఐఎం పార్టీకి ఘనకీర్తిని తెచ్చిపెట్టి ప్రజల గుండెల్లో సలార్గా నిలిచిపోయిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 2008 సెప్టెంబర్ 29వ తేదీన తుది శ్వాస విడిచారు. మరి హైదరాబాదీలు రియల్ సలార్గా పిలుచుకునే సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.